స్వీటీ, నేను పనికి పోయేస్తా, తమ్ముడిని మంచిగా చూసుకో సరేనా? ఎవరన్నా పిల్లలు వస్తే తమ్ముడిని నిడిసబెట్టి పోయావు, దెబ్బలు పడతాయి వచ్చినాకట. ఇగో 10 రూపాయలు ఇస్తున్నా, తమ్ముడు బాగా ఎడితే మన కొనియు సరేనా? ఎటు పోకమ్మా, కాళ్ళు మొక్కుతా. ఎడిగిపోతానవే? ఏంది పెద్దవ్వా గట్ల అడుగుతున్నావు? రోజు నేను సితార్ పనికి పోయేస్తా కదా, నేను పని చేసుకోకపోతే నా పిల్లలు ఎట్లా బతుకుతారు? పోతావే పోతావు, నీ పని నువ్వు చేసుకొని మంచిగా వండుకొని కమ్మగా తినుంటాను. నీ అయ్య చచ్చిపోతే 30,000 తెచ్చిచ్చిన కాడ ఎవరు కడతారనుకున్నావు? ఆయన నన్ను రోజు అడుగుతాండు, అది ఇచ్చే సోయి లేదా? పెద్దవ్వా నా పరిస్థితి చూసుకుంటా ఎట్లా అడుగుతున్నావు? అత్తారింటికాడ నా మొగుడు చచ్చిపోతేనే 2 పిల్లలను పెట్టుకొని పుట్టింటికి వచ్చిన. నేను వచ్చినాక 2 నెలలకే మా అయ్య పానం మంచలేకే చచ్చిపోయిండు. ఇంకా కొన్ని రోజులు ఆగబట్టు పెద్దవ్వా, మా అత్తారింటికాడ కొన్ని పైసలు వచ్చేటివి, అవి వచ్చినాక ఎట్లయినా కడతా, నా మాట నమ్ము. నీ అత్తగారింటికా నుంచి పైసలు వచ్చినట్టే, అప్పు నువ్వు కట్టినట్టే, ఇచ్చిన ఆయన నూకుంటాడా అని. అయినా పెళ్లి చేసినాక పోయి కష్టమో సుఖమో ఆడవాడు ఉండాలి గాని గిడికచ్చుడేందే? ఏం మాట్లాడుతున్నావు పెద్దవా? నా పరిస్థితి తెలిసే కూడా నువ్వు కూడా ఇట్లానే మాట్లాడుతున్నావు. అక్కడ ఏమున్నాయని బతకాలా, ఎవరున్నారని బతకాలా? చెడ్డ బంగారం అవసరాల ఇంటికి ఏరినట్టు నా పుట్టింటికి నేను వచ్చిన, నేనేమన్నా పరా ఇంటికాడ ఉంటున్నానా ఏంది? అప్పిచ్చిన ఆయన ఈసారి నా ఇంటికి వస్తే నేను ఊకుండా నీ ఇంటికి తీసుకొస్తా, నువ్వే మాట్లాడుకో. సరే పెద్దవ్వా, నీకెందుకు అంత బాధ? ఇంటికే తీసుకురా, నేనే మాట్లాడుకుంటా. అరే స్వీటీ, తమ్ముడిని జాగ్రత్త చూసుకో, నేను జల్లత్తా. నాకు పనికాడ టైం అవుతుంది పెద్దవ్వా, నేను పోవాలి. ఏం పని చేసిరేమో ఇల్లు రాని, రేపు ఒక్కొక్క సంగతి చెప్తా. ఇట్లనేనా? అది ఆడనే ఉన్నది, ఇది ఈడనే ఉన్నది. ఛీ, ఏందమ్మా పనికి ఎప్పుడు వచ్చుడు? ఇప్పుడేనా? ఇవాళ ఇక్కడ పని లేదని తెలుసు కదా, పని ఇవాళ ఇక్కడ జరుగుతుందా? 3 రోజులే పనికి ఎందుకు వస్తలేవు? అది కాదు సారు, నాకు 2-3 రోజులు అవుతుంది పానం మంచిగా లేక. నేను ఇక్కడనే పని అనుకొని వచ్చిన, పని ఎక్కడనో నాకు తెలియదు. ఏందమ్మా నీకు పానం మంచిగా లేకపోతే పని ఆగుతుందా? ముందే తీసుకున్నావు 10,000 అడ్వాన్స్, పైసలు ఇచ్చేదాకానే ఆగనియలే, పైసలు ఇచ్చుకున్నాకనే వస్తలేవు. మీ అట్లా నమ్ముకుంటే నా పని అంతా మునుగుతుంది. పని లేదేమీ లేదు, నువ్వు అట్లా కాదు సారు, ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు. మీరు సడన్ గా నాకు పని లేదంటే నేను ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? కాలు మొక్క గట్లా అనకుండ్రి, నాకు ఎట్లయినా పని ఇయ్యండ్రి. నాకు చేత కాకనే రాలేను అంతే తప్ప పని అయ్యొద్దని కాదు. అయ్యా నీ కాలు మొక్త, ఇంటికాడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఎవ్వరు తోడు కూడా లేదు. మీ కాలు మొక్త, ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు. నీలాంటి వాళ్ళని బొచ్చడ మందిని చూసిన 3 వద్దులకు రాష్ట్రాలు నాకు పనికి ఏం అవసరం లేదు. నువ్వు పనికి రావద్దు, ఏమాత్రం రాదు పో. అరే పొమ్మాట, పైసలు తీసుకున్నాక ఒక తీరు, తీసుకున్నాక ఇట్లా పానం మంచి లేకపోతే గింతేని నేను పనికి పోను కన్నా. అరే షాప్ తీసుకోవద్దామని ఏడవద్దు. స్వీటీ ఆగు. ఎందుకు అమ్మ నాన్న? మీరు ఏ బడికోతారు? గవర్నమెంట్. అయ్యో మీరు గవర్నమెంట్ బడికోతారా? మంచిగా మా డాడీ నన్ను ప్రైవేట్ స్కూల్ వేసిళ్ళు, రోజు బస్సులో. అయితే మా అమ్మని కూడా ప్రైవేట్ స్కూల్ ఏమని. అయ్యో మీ అమ్మకి నాన్న లేడు కదా, మిమ్మల్ని ఎట్లా వస్తుంది? పైసలు లేవుగా. మీరు ఎప్పుడు చూసినా గవర్నమెంట్ స్కూల్కే పోతారు. అమ్మని కూడా ప్రైవేట్ స్కూల్ స్వీటీ, మీకు అమ్మైనా నానైనా నేనే కదరా. ఇంకా 2 రోజులు ఎక్కువ కష్టపడైనా నిన్ను తమ్ముడిని ప్రైవేట్ స్కూల్లోనే ఎత్తా సరేనా? కొద్ది రోజులు ఒప్పుకోబట్టున్నానా. ఇప్పుడు మందం అయితే ఈ బల్లెకు పోన్రి, నేను పని చేసినాక ఎక్కువ తక్కువ పైసలు వస్తాయి కదా,
అప్పుడు తమ్ముడిని నేను నువ్వు అన్నట్టే మంచిగా బస్సులు ఎక్కించి తోలెత్తా సవరేనా? సార్ చూసిర్రు కదా నా పరిస్థితి. రేపటి నుంచి వెళ్ళి ఎట్లయినా టైంకి వస్తా, గంట ముందే వస్తా. నన్నైతే పనులకించి తీసేయకుండ్రి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి. సరే అమ్మా, నీ బాధ తెలియక నేను కూడా కోపం లేదో అన్నా కానీ రేపు కొంచెం పనికిరా, సరేనా? స్వీటీ ఇప్పుడైతే మంచిగా నేను మంచిగా బాగా చదువుకుంటా. ఇంటికి పద. ఏంది పెద్దవా మళ్ళీ ఎందుకు వచ్చినావు? నీకేం పని ఉండదా? పొద్దుగల పొద్దుకి వస్తే నా కొంపలనే వాడుంటావు. నువ్వు పొద్దుగల ఎదురొచ్చి నీ ముఖం చూసుడేమో గాని నా పని గంగల కలిసింది. ఏందే నాకేం పని పాట లేదనుకుంటానవా? ఎప్పుడు నీ ఇంటి మీద పడడానికి నువ్వు గట్ల పని పోయినావో పోలేదో నీ బిడ్డ కొడుకు ఏం చేసిర్రో సుద్దూరా. రావే నువ్వు రా. బాయ్ స్వీట్ ఏం చేసినావు చూస్తావా? కైకులు వలకొట్టుడు, ఇళ్ళ పట్టి తిరుగుడు. ఇక చూడు నీళ్ళు ఎట్లా కారుతానయో. నువ్వు పని పోగానే నీ బిడ్డ నీ కొడుకు వచ్చి ఇక్కడ ఆట ఆడి పైప్ బలగొట్టిండ్రు. ఇప్పుడు దీన్ని ఎవరు పెట్టియాలనే? దీని పైసలు ఎవరు కట్టాలి చెప్పు నువ్వే. అట్లా కాదు పెద్దవ్వ, వాళ్ళకేం తెలుసు? చిన్న పిల్లలు ఇంకా నల్ల కోసం కూడా ఇంకా లొల్లి పెడుతున్నావా? వాళ్ళు నీకు మనమల్లు కాదా, మనమరాలు కాదా? పొద్దుగాల వలగొడితే ఇప్పటి వరకు ఎన్ని నీళ్ళు గారినాయి? ఎవరు కట్టాలా ఇదంతా? నీకంత బాధ అయితే నేను మంచిగా ఏపిత్తతి, నా పిల్లలను మాత్రమే మనకు. నువ్వు చేయించేదాకా అది అట్లనే ఉంటదానే. నీళ్లు కారి కారి పాకురు పట్టినాయి. నేను జారి పడితే నన్ను అడిగిరు కదా, నాకు ఎవరు చేసి పెడతారే? అరే స్వీటీ, నీకు 10 రూపాయలు ఇచ్చిపోయినాయి కదా, తమ్ముని చూసుకుంటా ఇంటికన్నే ఉండమని మందిళ్ళకి తీసుకొచ్చి ఇంకెందుకు రా నన్ను బదనం చేస్తారు మీరు ఇద్దరు కలిసి. నా ప్రాణానికి ఎగబడ్డారు మీరు. ఇంటికన్నే ఉండమన్నా కదా, నేను ఇంటికన్నే ఉండమన్నా కదా, చెప్పు కట్టేస్తావల్ల మిమ్మల్ని. నేనే మంచిగా చెప్తా తీపెద్దమ్మా. మేమంటే అందరికి లోకమనే. ఏ సిరి, 1000 రూపాయలు తీసుకున్నావు నా దగ్గర. 2 రోజులలో ఇస్తాను. వారం రోజులు అవుతుంది ఇప్పటికి. నా మొగుని తెలియకుండా ఇచ్చిన, తెలితే పరిస్థితి ఏంది చెప్పు? అక్క రోజు పనికి పోతున్నా, మేస్త్రి ఇంకా పైసలు ఇవ్వలేడు. ఆయన ఇయ్యంగానే నీకు ఇస్తా. కొంచెం మెల్లగా మాట్లాడక్క, చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు వింటారు. వాళ్ళు తింటే నాకేంది? నా పైసలు నాకు ఇయ్యి, అంతే. అది కాదక్క, వారం రోజులు అయినావు కదా, ఇంకొక 2 రోజులు ఆగక్క, తీసుకొచ్చిత్తా. ఏంది గీమ దగ్గర కూడా తీసుకున్నావానే? మీకు ఎన్ని పైసలైనా చాలయ్యే. ఛీ, ఏం మనసులే. పెద్దవ్వ, ఆమె దగ్గర నేను పైసలు తీసుకున్నా, ఆమె వచ్చి అడుగుతుంది. మధ్యలో నీకెందుకు? ప్రతిదానికి ఎగేసుకొని ఊరికొత్తావు. నువ్వేమన్నా కడతాన్నవా? శారదా, ఏం చూసి ఇచ్చినవే దానికి నువ్వు? దానికి మొగడా అయ్యా? అదే దిక్కులేంది. ఏడ తెచ్చి కడతదా నీకు? మీ పెద్దవ్వే అట్లా అంటాంది. నా 1000 రూపాయలు నాకు ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి పోను. అట్లా కాదు సరదక్క, 2 రోజుల లోపల ఇస్తా అన్న కదా. ఆయన నువ్వు నన్ను నమ్మించినవా, మా పెద్దవని నమ్మించినవా? నీకేం పని పాట ఏం లేదు పెద్దమ్మ. ఆయన దగ్గర ఉన్న దానివి, నాకు దగ్గర దానివి. నా మంచి చెడ్డ చూడాల్సింది పోయి కనీసం మందన్న గాని నన్ను అయ్యో దయా నా మీద దయ చూపిస్తా కూడా దయ లేకుండా ఎత్తాను. ఛీ, నువ్వేం మనిషివి? ఏమో శారదా, నీ పైసల గురించి అది నన్ను తిడుతాంది. ఇక నీ పైసలైతే ఆ దేవునికి ఉండి లేచినట్టే. ఇక నీ ఇష్టం.
చూడు 2 రోజులలో డబ్బులు ఇవ్వలేదు అనుకో, మా ఆయనని తీసుకొని వస్తా, మా ఆయనని తీసుకొని వచ్చి నొల్లి పెడతా, తర్వాత నీ ఇష్టం. ఇంటోళ్ళే పట్టించుకున్నాడు పోయి నన్ను కాకులు లెక్క పడుతున్నారు. ఇంత కూడా ఇది ఎందుకు బతుకుతుందా అని చూస్తున్నారు. ఈ పిల్లలు ఉట్టకున్నా అయిపోతుండే, నేను ఏ నుయ్య గుయ్య చూసుకుంటుంటే. ఎందుకు ఎడతలేను బిడ్డ, వట్టిగానే ఏం ఎడతలేనమ్మా. సరేనా తమ్ముడు ఎక్కడ అమ్మ ఆకలి ఆకలి అవుతున్నా బిడ్డ, అప్పటి నుంచి లేకపోద్దా మరి. అన్నం పెడతా తిందు, సరేనా. అయ్యో ఇంట్లో బియ్యం నిన్న అయిపోయినాయి కదా, ఈ బాధలలో పడి అసలు సంగతి మర్చిపోయాను. స్వీట్ కాసేపు ఓపిక పట్టరా, నేను బయటకు బియ్యం తీసుకొచ్చాను పెడతా. అమ్మ బాగా ఆకలి అవుతుంది, తొందర తీసుకురా. తీసుకొస్తాము సరేనా. ఉంటా. అక్క, శారదక్క, అక్క. ఏంటిది? అక్క ఇంట్లో బియ్యం అయిపోయినాయి, పిల్లలు ఆకలి ఆకలని ఎడుతారు. ఈ పూటకు కొన్ని బియ్యం ఉంటాయి అక్క. మొన్న తీసుకున్న 1000 రూపాయలు ఇయ్యలేదు, మళ్ళీ బియ్యం అని వచ్చినవా? బియ్యంలో ఏం లేవు, పో. అన్నా రేపు ఎల్లుండో పైసలు వస్తాయి, పాత పైసలు కడతా కానీ కొన్ని బియ్యము చిల్లర సామాన్లు ఇయ్యన్న, పిల్లలు ఆకలి ఆకలని ఎడుతాండ్రు. అమ్మ ఇప్పటికే పాత బాకి 3000 ఉన్నది, అవి ఇచ్చినాకనే సమ్మానిస్తా, అప్పటిదాకా నువ్వు రాకు, నేను ఇయ్య పో. స్వీటీ, ఇది ఎక్కడిదిరా? మీ సార్ బియ్యం చిల్లర సామాన్ తెచ్చి ఇంట్లో నాకు ఇది కొనిచ్చిండు. ఉంది మా సారు బియ్యము సామాన్ అంతా వండుకొచ్చి ఇచ్చిండ. ఫోన్ తీయమ్మా, అయిన వాళ్ళందరూ మనల్ని దూరం పెట్టినా కానీ
దిక్కులేని వాళ్ళకి దేవుడు దిక్కు అన్నట్టు కనీసం ఆయన కన్నా మన మీద జాలి కలిగిందిరా. అమ్మ తమ్మునికి నీకు అన్నం వండి పెడతా. మంచిగా వడలేసుకొని తిని నీ బిడ్డకు జడలేస్తానవా అని ఏమైనా మందిని ముంచుకొని తినుడుగా ఉన్నావు. ఇగో వచ్చిండు, అప్పుడు నీ అయ్యే చచ్చిపోతే 30,000 ఇయ్యలేదా? వాళ్ళ కొడుకును పంపించిండు, చెప్పు సమాధానం. చూడు తమ్ముడు, మా నాన్నకు పానం మంచాలకి చచ్చిపోతే మేము అవసరం ఉండి పైసలు తీసుకున్నమాట నిజమే. పైసల గురించి అయితే మా పెద్దవ ఊరికి బాధ పెట్టకుండా రేపో మాపో మా అత్తగారి ఇంటికాడున్న 20 గుంటల భూమి అమ్మకానికి పోయేటట్టుంది. అది అమ్మంగానే నీకు పువ్వులలో పెట్టి తీసుకొచ్చిత్తా. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు తమ్ముడు, నీకు దండం పెడతా. అంకుల్ మా అమ్మ పెడతాను అంకుల్, ప్లీజ్ అంకుల్, పైసలు తర్వాత ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. అక్క చిన్నపిల్ల ముఖం చూసి ఇచ్చి పెడతానా? భూమి నాకనైతే ఎట్లా చేసి పైసలు కట్టు. అమ్మో అమ్మో అమ్మో, అప్పులు చేసిందే గాక అన్ని పిల్లలకు కూడా నేర్పుతానవా అని? ఛీ, ఎంతకు దిగజారిపోయినవేమే. నీ మొగడు నీ అయ్య చచ్చిండు గాని నువ్వు చస్తే పీడే పోవు. ఏం మనిషివే నువ్వు? ఛీ, ఫు, ఏం బతికే నీది. తెరీ తెరీ, ఎవరు? నేనేరా. పెద్దబాబు మంచిగున్నావానే? మంచిగున్నానే. స్వీటీ నువ్వు బాగున్నావారా? బాగున్నానే. ఇంటికాడ అందరికి ఇట్లా మంచిగున్నారా? సిటీ సిరి, అక్కోళ్ళు ఇళ్ళకి వస్తాలరా. నువ్వు నీ పిల్లలు అందరు కూడా రావాలిరా బిడ్డ. సరే బాబు, అత్తం గిన్ని రోజులు అవుతుందేమే ఇక మమ్మల్ని తప్పదు. చూడాలని నీకు అనిపించలేదా? ఇక సమయం దేనికైనా రావాలి కాదు బిడ్డ. అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చిన, నేనే చెప్పడానికి వచ్చిన. సరేరా, నేను బాగా చెప్పేది ఉన్నది. 2 రోజుల ముందు కూడా రమ్మన్నది రా అక్క. సరే బాబు, ఖచ్చితంగా అత్తా. సరే బిడ్డ, నేను వెళ్తా. అయ్యో బాబు, రాక వచ్చినావు, కొద్దిగా ఛాయ్ అన్న తాగిపోయే. బిడ్డ బాగా చెప్పేటి ఉన్నాయి బిడ్డ, వెళ్ళాలి కాదు బిడ్డ. అట్లా కానీ అమ్మ, నువ్వు ఛాయ్ తాగకపోతే నేను రాను. మరి నువ్వు ఛాయ్ తాగాల్సిందే. అయితే అట్లా నాకు బిడ్డ తాగుతా. కూసో. సరే పో స్వీటీ, బిడ్డ. రారా తాతకు ఛాయ్ తీసుకెళ్ళు. నాని ఆడుకోరా తాతతో. అరే స్వీటీ, తాత రాక బాగా రోజులకు మా ఇంటికి వచ్చిండ్రా. పుసుకున్న ఛాయ్ తాగిపోమన్నా కానీ ఇంట్లో చక్కెర ఛాయ్ పత్తలేదు. ఓ తాతకు కనిపించకుండా గిన్నె దాసుకొని పోయి పక్కింట్లో చక్కెర ఛాయ్ పత్త తీసుకురారా. సరేనా? పోమ్మ, తాతకు కనిపించకుండా. అక్క అక్క, ఏంది స్వీటీ? మా అమ్మ చక్కెర చాయ్ పత్తి పెట్టమని. చక్కెర లేదు, చాపత్త లేదు. రోజు పెడతారా? బదులు పో. ఏమో స్వీటీ పెట్టిందారా?
అమ్మ అక్క తిట్టిన చక్కెర చాయ్ పత్తి పెట్టదట. సిరి సిరి ఏమైందిరా గింతసేపు ఆరా చాయ్ చేసుడు? ఏం పని ఉన్నదో ఏమో సిరి, నాకు పని ఉన్నది, నేను వెళ్తా. స్వీటే తాత పోయిన రేపు మెల్లగా పోయి చూసిరా పోరం. అమ్మ పేండి. డాక్టర్ చల్లగుండా డాక్టర్ రోజు వస్తా అంటాడు, వస్తలేడు. ఆయన ఇంటికి దారి వాడి నడుచుడు అవుతుంది ఈ ఎండల. ఒళ్ళు తిప్పబట్టే ఏమో అంటే ఎట్లా అవుతుంది తల తిరిగి. వాటర్ తీసుకొద్దాం సార్. ఏమైందిరా చీటి నాకు? నేను గీడెందుకు కూర్చున్నా? అమ్మమ్మ నువ్వు కింద పడ్డావు, నీళ్ళు కొట్టి లేపిన. నీళ్ళు కొట్టి లేపినవారా? అయ్యో నేను ఎంత తప్పు చేసిన బిడ్డ. నీకు ఇంత మంచి గుణం ఉన్నదని నేను తెలుసుకోలేదురా. అమ్మేడున్నది నాయనా? ఇంత పని అయిపోయింది బిడ్డ. అరే రోజు మీ అమ్మ పనికి పోయేది మీకోసమేరా. రేపటి నుంచి మీ అమ్మ పనికి పోగానే నా దగ్గరికి రాండి, మీకు ఏది కావాలంటే అది కొనిస్తా. పెద్దమ్మా ఫస్ట్ నా పిల్లల దూరం చేసుడు కాదు బిడ్డ, ఇన్ని రోజులు దూరం చేసే తప్పు చేసిన, ఇప్పటి నుంచి దగ్గర అయిదామని వచ్చిన. అబ్బో ఇన్ని రోజుల నుంచి లేని ప్రేమ ఇప్పుడు నా మీద ఇంతగానో మొలక వస్తున్నావు అంటే నా వెనుక పెద్ద ప్లానే వేసుంటావు. ఎందుకు వచ్చినావో చెప్పు, ఈ లేనిపోని ప్రేమలు ఎందుకు మొలక వస్తున్నావో చెప్పు. పో ఇక్కడ నుంచి నువ్వు. అది కాదు బిడ్డ, ఇన్ని రోజులు నిన్ను ఎట్లా పడితే అట్లా హింసించిన, నా తప్పు నేను తెలుసుకున్నా. నాకెవరు ఉన్నారు చెప్పు, నీకెవరున్నారు? నేను రాంగ తవ్వల కింద పడితే నన్ను ఒక్కరు కూడా చూసుకోలేదు. అదే నా మనవడు నా మనవరాలు వచ్చి నాకు మంచినీళ్ళు పోసి లేపిండ్రు. నా వాళ్ళు కాబట్టే కదా బిడ్డ నా దగ్గరికి వచ్చి కాపాడింది. అందుకే బిడ్డ నాకు తప్పైంది, ఇక మనం కలిసి ఉందాము. ఎందుకు పెద్దమ్మా కింద పడ్డమా? నీకేం కాలేదు కదా? నీకేదన్నా అయితే ఇంత కూడా మమ్మల్ని చూసుకొని ఎవరుంటారు పెద్దమ్మ? దేవుని దయ వల్ల నీకేం కాలేదు. నేనే చిన్నదాన్ని అనరాని మాటలు అన్నా, నువ్వేం చెప్పినా నా మంచి గురించే చెప్తావు కదా. నాకు అమ్మ నాన్నుంటే నా మంచి చెడ్డలు చూసుకోకపోతుండే నాన్న కోపం తప్ప నీ మీదేం కోపం. ఇప్పుడైతే నీకేం కాలేదు, దవాఖానలకు పోదంప. చూసినావా నా మరిది బిడ్డ అయినా నా బిడ్డ లెక్క ఎంత ఆరాట పడతానువో. అదే పరాయాల్లో అయితే వద్దురా అట్లా.
అందుకే అంటారు బిడ్డ, ఎవ్వలోళ్ళు వాళ్ళకు అవసరం పడతారని. ఎంతైనా నాకు నువ్వు, నీకు నేను బిడ్డ. మనకెవరు ఉన్నారు చెప్పు? చూసినవారా, ఇక అమ్మమ్మ మనతోనే ఉంటా అంటుంది, ఎప్పటికీ మనతోనే ఉంటుందట. స్వీటీ, ఇక ఎప్పుడు అమ్మమ్మతోనే ఉండుర్రి, ఇక ఇంటికాడ భయపడుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు నేను వచ్చేదాకా.